హలో ఎవ్రీవన్, ఏకేఎస్ ఐఏఎస్ మెయిన్ శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోకా. మనం గతంలో ప్రీవియస్ వీడియోస్ అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ సబ్జెక్ట్స్ అంటే హిస్టరీ, పాలిటిక్స్ సంబంధించి, జియోగ్రఫీ, అదేవిధంగా మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి కూడా క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజు క్వశ్చన్ ఫర్ 3rd జూలైకి సంబంధించి చూస్తే సామాజిక న్యాయం అనే టాపిక్ నుంచి మనం తీసుకున్నాం. ఇది యూపీఎస్సికి సంబంధించి సామాజిక న్యాయమే కావచ్చు, బట్ మనం ఏపీపీఎస్సి సంబంధించి అదేవిధంగా టీజీపీఎస్సికి రిలేటెడ్గా మనకి సామాజిక సంస్కరణ సంబంధించి అదేవిధంగా సమాజం అనే టాపిక్ మీద మనం చూడొచ్చు. సామాజిక అంశాలు లేదా సామాజిక సమస్యలకు సంబంధించి కూడా మనం చూడొచ్చు. అయితే భారతదేశంలో సార్వత్రిక ఆరోగ్య సంరక్షణను అమలు చేయడంలో ఉన్న సవాళ్లు మరియు అవకాశాలను చర్చించండి అని ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ చూడగానే మనం ముందుగా చెప్తున్నట్టు 3 స్టెప్స్ అనేవి తీసుకోవాలనేది మనం ఎప్పుడు చెప్తాం. అందులో మనం ఫస్ట్ క్వశ్చన్ అనేది బాగా రీడ్ చేయాలి. ఇక్కడ క్వశ్చన్ అనేది ఎందుకు రీడ్ చేయాలంటే మొత్తానికి ఎన్ని పార్ట్స్ గా ఇచ్చాడు అనేది క్వశ్చన్ అనేది మనం ఇక్కడ మొదటి రూల్ గా మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనకి ఒకటే పార్ట్ లో ఇచ్చాడు కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. అదేవిధంగా టాపిక్ ఏంటి, ఈ పర్టికులర్ టాపిక్ ఏంటి అనేది ఇక్కడ చూసుకుంటే సార్వత్రిక ఆరోగ్య సంస్కరణ, అది కూడా భారతదేశంలో, ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ అని ఇచ్చాడంటే మనం వరల్డ్ ఓరియంటెడ్ గా రాయాల్సి ఉంటుంది, బట్ ఇక్కడ భారతదేశంలో అని ఇచ్చాడు కాబట్టి ఇది ఇంపార్టెంట్ కీవర్డ్. అదేవిధంగా క్వశ్చన్ ట్యాగ్ ఏంటి అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ రిలేటెడ్ గా మనం అబ్జర్వ్ చేస్తే చర్చించండి అని ఇచ్చాడు, అంటే డిస్కస్, చర్చ అనేది ఇక్కడ మనం చూసుకోవాలి. అదేవిధంగా ఇంపార్టెంట్ కీవర్డ్స్ అనేవి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అమలు చేయడంలో ఉన్న సవాళ్లు మరియు అవకాశాలు అని అడిగాడు. అంటే ఇక్కడ క్వశ్చన్ రిలేటెడ్ గా ఏ విధంగా అడిగితే దానికి సంబంధించి మాత్రమే రాయాలి. సో అది అర్థం చేసుకోండి. ఇక్కడ ముందుగా చెప్తున్నట్టు డిస్కస్ అనే కీవర్డ్ కి మనం ముఖ్యంగా ప్రాముఖ్యత అనేది ఫస్ట్ రాయాలి. దానికి తోడు అంటే ఇది పాజిటివ్ నోట్ లోకి వస్తుంది, ప్రయోజనాలు. అదేవిధంగా సమస్యలు లేదా సవాళ్లు అనేది మనం రాస్తాం, దానికి సంబంధించి నెగిటివ్ నోట్ లో ప్రతికూలతలుగా మనం రాస్తాం. అదేవిధంగా దీనికి సంబంధించి తీసుకోవలసిన చర్యలు కూడా మనం ఇక్కడ సూచిస్తాం. ఇది మన డిస్కస్ అనే కీవర్డ్, చర్చించండి అనే క్వశ్చన్ ట్యాగ్ సంబంధించి. అయితే ఇక్కడ క్వశ్చన్ లో సవాళ్ళు అనేది ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ సవాళ్ళే రాయాలి. అంటే సవాల్ రాసిన తర్వాత అవకాశాలు అన్నాడు కాబట్టి కొంతవరకు మనం ఈ సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ అవకాశాలు ఏవైతే ఉన్నాయో పాజిటివ్ నోట్ లో రాస్తాం. అంటే ఇక్కడ ఫస్ట్ నెగిటివ్ అండ్ పాజిటివ్ రాయాలి. అంటే యాజ్ పర్ క్వశ్చన్ డిమాండ్స్, అంటే క్వశ్చన్ లో డిమాండ్ తగ్గట్టు ఏం అడిగితే అలాగే రాయాలి. అయితే ఇది మనం 1 minute లో చేయాల్సిన పని. అంటే క్వశ్చన్ రీడింగ్ అనేది క్లియర్ గా మనం తెలుస్తుంది అనమాట, ఏ విధంగా రాయాలనేది. అది కంపల్సరీ చేయండి. సెకండ్, బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఏంటి, మనకి మెదడుకి పదును పెట్టడం. అంటే ఇక్కడ కావాల్సిన అంశాలు మనం రీకలెక్ట్ చేసుకోవడం. అంటే ఇంట్రడక్షన్ లో ఈ సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ డెఫినేషన్ అంటే నిర్వచనం రాయాలా, లేదా దానికి సంబంధించి రీసెంట్ గా ఇటీవల ఏమైనా మనకి రిపోర్ట్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా, కరెంట్ అఫైర్స్ లాంటివి కూడా మనం రీకాల్ చేసుకుంటాం. అయితే బాడీ పార్ట్ లో ఏం రాయాలి, బాడీ పార్ట్ లో సవాల్ రాసేటప్పుడైనా అవకాశాలు రాసేటప్పుడైనా మనం వివిధ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన నివేదికలు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది మనం డేటాకి సంబంధించి లేదా ఇంపార్టెంట్ సూచికలకు సంబంధించి మనం ఇక్కడ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. దాంతోపాటు ఉదాహరణలు కూడా మనం ఉన్నాయా లేదా అంటే అవన్నీ మనం జాట్ డౌన్ చేసుకోవాలి ముందుగానే 1 minute లో. ఈ 1 minute టైం కేటాయిస్తున్నాం, ఇక్కడ ఒక 1 minute, ఇక్కడ ఒక 1 minute మనం కేటాయిస్తున్నాం. కంక్లూజన్ లో కూడా భవిష్యత్తును ఉద్దేశించి, అంటే ఇక్కడ ముందుగా చెప్తున్నట్టు ప్రీవియస్ వీడియోస్ లో ఆల్రెడీ మనం క్వశ్చన్ ట్యాగ్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు చెప్పాం, ముగింపు అనేది భవిష్యత్తును ఉద్దేశించి ఉండాలి. దీనికి సంబంధించి రాసేటప్పుడు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మనకి 17 ఉన్నాయి, ఆ 17 లక్ష్యాలు దేనికైనా మనం కనెక్ట్ చేయొచ్చు. అయితే మూడో స్టెప్ లో మనం ముఖ్యంగా చూసుకుంటే ప్రెజెంటింగ్ ద ఆన్సర్. మనకి ఏదైతే మనం అనుకున్నామో ఇక్కడ బ్రెయిన్ స్టార్మ్ చేసేటప్పుడు దాన్ని యాజ్ గా ఇక్కడ ప్రెజెంట్ చేస్తాం. దీనికి మనకి ఒక 6 minutes టైం పడుతుంది. అంటే మొత్తం 1 minute మొత్తం 8 minutes లో మీరు ఆన్సర్ రాసే ఛాన్స్ ఉంటుంది ఈ స్టెప్స్ ఫాలో అయితే. అదేవిధంగా క్వశ్చన్ చూడగానే మీరు ఆ టాపిక్ చూసి ఇమీడియట్ గా స్టార్ట్ చేసి రాస్తే మనకి ఆల్మోస్ట్ 10 to 12 minutes అయితే పడుతుంది. 12 minutes కన్నా ఎక్కువ పట్టచ్చు. సో అందుకనే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి, ఈజీగా రాయొచ్చు. అయితే ఇక్కడ ఇంట్రడక్షన్ ఎలా రాయాలి అనేది మనం ఇక్కడ చూద్దాం. ముందుగా పరిచయానికి వస్తే మనం ఇక్కడ సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ అని ఇచ్చాడు కాబట్టి భారతదేశంలో ముఖ్యంగా సామాజిక న్యాయం విషయంలో ఈ సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ మరియు దాని ప్రాముఖ్యతను మనం
ఇక్కడ నిర్వచించాలి. అంటే ఏదైనా పర్టికులర్ ఒక యుఎన్ ఆర్గనైజేషన్ డెఫినిషన్ కానీ నిర్వచనానికి సంబంధించి కానీ లేదా మనం సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఆర్థిక ఇబ్బందులు లేకుండా వ్యక్తులందరికీ అవసరమైన ఆరోగ్య సేవలు పొందేలా చూడడమే ఈ లక్ష్యం కదా. సింపుల్గా ఆ ఒక్క పాయింట్ రాసి ఈ సామాజిక న్యాయానికి మనం మూలస్తంభంగా ఇది సమానత్వం అదేవిధంగా శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది అనేది ఒక ట్యాగ్ లైన్ కనెక్ట్ చేస్తే సరిపోతుంది. లేదా రీసెంట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు. రైట్, ఇక్కడ బాడీ పార్ట్కి వెళ్లే ముందు మనం ఇక్కడ బాడీ పార్ట్ లో కంపల్సరీ క్వశ్చన్లు అడిగినట్టు సవాళ్ళు అని అడిగాడు, బట్ అవకాశాలు కూడా అడిగాడు. అంటే ఎప్పుడు మనం ప్రాముఖ్యత ముందు రాస్తాం, బట్ సవాళ్ళు అనేది వెనక్కి రాస్తాం. ఇక్కడ క్వశ్చన్లు అడిగినట్టే రాద్దాం. బట్ అయితే ఇక్కడ సిగ్నిఫికెంట్ ప్రాముఖ్యత కూడా ఒక పాయింట్, ఒక చిన్న పేరా రాయండి. ప్రాముఖ్యత అంటే ఏంటి, మనకి డిస్కస్ అనే కీవర్డ్ చర్చించండికి సంబంధించి మనం ఇక్కడ ఫాలో అవుతున్నాం. సో క్వశ్చన్ ట్యాగ్ లో ఇచ్చింది వేరు, క్వశ్చన్ లో ఇచ్చింది వేరు. రైట్, క్వశ్చన్ ట్యాగ్ కి మనం అనుసంధానంగా ఇక్కడ ప్రాముఖ్యత రాస్తాం. ప్రాముఖ్యత అంటే ఏంటి, ఇక్కడ భారతదేశంలో సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ అసమానతలకు తగ్గించడానికి లేదా పేదరికానికి తగ్గించడానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒక చిన్న టూ లైన్స్ సరిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ ఒక 2 లైన్లో రాస్తాం కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యత కూడా ఒక 2 లైన్లో రాద్దాం. సో ఇక్కడ చిన్న రిపోర్ట్ అంటే మీరు రాసిన పాయింట్ కూడా ఎలా ఉండాలంటే దానికి రిపోర్ట్ ని జోడించి రాయాలి. అంటే ఇక్కడ జాతీయ ఆరోగ్య ప్రొఫైల్ అంటే నేషనల్ హెల్త్ ప్రొఫైల్ అనేది రీసెంట్ గా 2023లో రిలీజ్ అయింది. దీనికి ప్రకారం మనకి భారతదేశంలో దాదాపు 70% ఆరోగ్య సంరక్షణ వ్యయం అనేది మనం అందుకోలేకపోతున్నాం. అనేక కుటుంబాలు పేదరికంలో నెట్టేసింది ఇది. సో దీనికి సంబంధించి మనం యూనివర్సల్ హెల్త్ కేర్ అంటే భారతదేశంలో సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ అనేది మనకి ఆర్థిక భారాలు తగ్గించే విధంగా సమగ్ర వృద్ధిని ప్రోత్సహించే విధంగా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ చెప్తాం. రైట్, ఈ ప్రాముఖ్యత అనేది మనం చెప్పేటప్పుడు చాలా లెందీగా అవ్వచ్చు, బట్ రాసేటప్పుడు క్లుప్తంగా రాయాలి. అది ఫస్ట్ పాయింట్, ఫస్ట్ బాడీ పార్ట్ లో ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ మనకి ఇప్పుడు సమస్యలు లేదా మనకి ఇచ్చిన యాస్టీస్ కీవర్డే రాయండి, ఇలా సమస్యలు అని కాదు. సో క్వశ్చన్ లో ఇచ్చిన సవాళ్ళు అనేది మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఫస్ట్ ఆర్థిక పరిమితులు అనేది మనం చెప్పుకోవచ్చు ఈజీగా. అంటే ఎందుకంటే ఆర్థికంగా మనం ఈ లేని వాళ్ళు పేదరికానికి సంబంధించి లేదా భారత ఆరోగ్య సంరక్షణ వ్యయానికి సంబంధించి మనం కూడా ఇక్కడ ఆర్థికంగా జీడిపిలో 3.1% మనకి ఇక్కడ ప్రపంచ సగటు కంటే చాలా తక్కువ ఉంది. అంటే హెల్త్ మీద ఎక్స్పెండిచర్ అనేది ఇక్కడ అది మనం ఇక్కడ డినోట్ చేస్తాం. అంటే మనం ఇచ్చే పాయింట్లు ఫ్యాక్చువల్ గా ఇన్ఫర్మేషన్ తో పాటు ప్రూఫ్లు కూడా ఇస్తే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది. మనకి కంపేర్ టు అదర్స్ మనకు కొంత ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో రెండోది పాయింట్ చూస్తే మనకి ఎక్కువగా ఆరోగ్య అయినా విద్య అయినా అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి అయినా మనకి మౌలిక సదుపాయాలు అనేవి లేమి అనేది ఉంటుంది. సో రైట్, మౌలిక సదుపాయాలు, సో దానికి సంబంధించి కూడా మనం ఇక్కడ లింక్ చేయొచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేకుండా అనేది ఉంది కాబట్టి. సో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల్లో ముఖ్యంగా మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఇక్కడ ఖాళీలు అయితే ఉన్నాయి, గణనీయమైన ఖాళీలు. అయితే దీనికి రూరల్ హెల్త్ స్టాటిస్టిక్స్ ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే మనకు ఆల్మోస్ట్ ఇక్కడ 27% మనకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు లేవనేది తెలుస్తుంది. సో ఇలాంటివి మనం జోడించాలి. రైట్, మీరు రాసిన పాయింట్ కి క్లియర్ కట్ హెడ్డింగ్ కి లేదా సబ్ హెడ్డింగ్ కి క్లియర్ కట్ గా ఉండాలన్నమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి ఈ పాయింట్ కి సంబంధించి సవాళ్ళకి సంబంధించి మనకి శ్రామిక శక్తి కొరత అయితే ఉంది. అంటే శ్రామిక శక్తి అంటే ఏంటి ఇక్కడ పర్టికులర్ గా అంటే మనకున్న హెల్త్ వర్కర్స్ కి సంబంధించి కావచ్చు లేదా డాక్టర్స్ సంబంధించి కావచ్చు, ఈ కొరత అనేది ఉంది కాబట్టి ఇది మూడో సవాలుగా మనం తీసుకోవచ్చు. దీన్ని మనం ఒక ఇంపార్టెంట్ రీసెంట్ నివేదిక మనం చూసుకుంటే WHO అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం డాక్టర్ అండ్ రోగి నిష్పత్తి రేషియో మనం గమనిస్తే 1:1000గా ఉండాలి. బట్ మన ఇండియాలో మనకి 1:1456 అంటే 1456 పేషెంట్స్ కి ఒక డాక్టర్ ఉన్నారు. సో ఈ నిష్పత్తితో మనం ముందుకెళ్తున్నాం. సో ఇక్కడ మేజర్ గా దీన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, అయితే ఈ పర్టికులర్ మనం సవాళ్ళతో పాటు మనకి పాలనా పరంగా సవాళ్ళు కూడా ఉన్నాయి. సవాళ్ళు ఏమున్నాయి పాలనా పరంగా అంటే ఆరోగ్య విధానాలు కావచ్చు, మనకి కొన్ని బ్యూరోక్రటిక్ గా అసమర్థతలు అంటే మన ప్రత్యేకించి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో పథకాలు
ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల సమర్థవంతమైన అమలు మరియు పర్యవేక్షణకి ఆటంకం కలిగిస్తున్నాయి. సో అది కూడా ఇక్కడ మనం అవకాశాలుగా సవాళ్ళుగా రాయాలి. సో నెక్స్ట్ మన బాడీ పార్ట్ లో సెకండ్ పార్ట్ ఏంటి? అవకాశాలు అనేవి వేరే హెడ్డింగ్ లో సబ్ హెడ్డింగ్ లో మనం ఇక్కడ పెట్టి రాస్తాం. సో ఇక్కడ అవకాశాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే 2018లో ప్రారంభించబడిన ఆయుష్మాన్ భారత్ అనేది మనకి చూసాం, రైట్? ఆయుష్మాన్ భారత్ పథకానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ 500 మిలియన్ పైగా ప్రజలు ఆరోగ్య కవరేజ్ను అందిస్తుంది. సో ఈ పరిష్కారాల సామర్థ్యాన్ని కూడా ప్రదర్శిస్తుంది. సో అంతేకాకుండా మనకున్న నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ఏదైతే ఉందో NDHM అంటారు, డిజిటల్ ఆరోగ్య కార్యక్రమాలు ఆరోగ్య సంరక్షణ డెలివరీలో ఇవి వాళ్ళకి యాక్సెస్ పొందేలా అదేవిధంగా సామర్థ్యాన్ని మెరుగుపరిచేలా చేస్తుంది. సో ఇవి అవకాశాలుగా మనం 2-3 పాయింట్లు అంటే యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఉన్న టెక్నికల్ అంటే మోడర్న్ టెక్నాలజీస్ లేదా టెలిమెడిసిన్ కావచ్చు, డిజిటల్ హెల్త్ మిషన్ లాంటివి కూడా ఇక్కడ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వీటితో పాటు మనకి ఇక్కడ రాయాల్సింది తీసుకోవాల్సిన చర్యలు అంటే సంస్కరణలు ఏవైతే కావాలో అవి మనం ఇక్కడ రాస్తాం. ఏవైతే మనకి సవాల్లో ఉన్నాయో వాటిని తిప్పి రాయడమే, బట్ రిపిటేటివ్ గా రాయకూడదు. అంటే ఇక్కడ పెరిగే నిధులు పెంచాలి అంటే హెల్త్ పరంగా మనకి తక్కువ ఉన్నాయి కాబట్టి నిధుల గురించి మాట్లాడతాం, రైట్? GDP పర్సంటేజ్ లో కనీసం 5% పెంచాలని చెప్పొచ్చు, రైట్? మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి మనం పెంచాలి, అభివృద్ధి చేయాలి. ఆరోగ్య సంరక్షణ ఎస్పెషల్లీ కరోనా టైంలో చూసాం మనం ఎంత వెనుకబడి ఉన్నామో. సో మౌలిక సదుపాయాలకు సంబంధించి అదేవిధంగా శ్రామిక శక్తిని బలోపేతం చేయడం కూడా మనకు అవసరమే. అంటే డాక్టర్లు, హెల్త్ వర్కర్స్, నర్సులు, ఆశా వర్కర్స్ ఇలాంటి ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేసుకోవడం, వాటిని పెంచడం అనేది ఇక్కడ అవసరం. అదేవిధంగా ఇక్కడ రాసిన పాలనా పరంగా కూడా కనెక్ట్ చేస్తే సమర్థవంతమైన పాలన అనేది మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ పాలన విధానాలను క్రమబద్ధీకరించడం, ఎస్పెషల్లీ ఇక్కడ సెంట్రల్ స్టేట్ అంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని పెంపొందించేలా మనం అమలు చేయాలనేది ఇక్కడ చెప్తాం, రైట్? ఇది మనం తీసుకోవాల్సిన చర్యలు. ఫైనల్ గా ముగింపుకు వచ్చేసరికి మనం పైన ఇచ్చిన సూచనలు ఫాలో అయితే మనం ఒక నిరంతర పెట్టుబడి పాలసీ ఆవిష్కరణ లాంటివి, అదేవిధంగా ఈక్విటీ పట్ల నిబద్ధతతో అంటే సమానత్వం పట్ల నిబద్ధతతో ఆరోగ్య సంరక్షణ అందరికీ అందుబాటులో ఉండేలా చూడడం, ఇవన్నీ చేస్తూ భవిష్యత్తులో మనకి భారతదేశం మనం ఈ SDG గోల్ ని మనం ఇక్కడ కనెక్ట్ చేసి రాయొచ్చు, రైట్? SDG గోల్ 2 అనేది మనం చూసుకుంటే హెల్త్ పరంగా మనం లింక్ చేసుకోవచ్చు ఆరోగ్యానికి సంబంధించి, రైట్? ఇవి మనకి బెస్ట్ అప్రోచ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా. సో క్వశ్చన్ మనం పార్ట్స్ గా డివైడ్ చేసుకుని ఈజీగా ఉంటుంది. ఇలా చేసుకుంటే మీకు ఎలా రాయాలి, ఎంతవరకు రాయాలి అనేది, అందులో ఏమి యాడ్ చేసుకోవాలనేది కూడా మనకి కసరత్తు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ముందు క్వశ్చన్ చదవాలి కూలంకుషంగా. అయితే ఈ రోజు రాసిన ఆన్సర్స్ చూద్దాం. తెలుగులో చాలా మంది తక్కువ మంది రాస్తున్నారు. ప్రీవియస్ గా మనం ఎక్కువగా తెలుగులో రాసేవారు, బట్ తెలుగులో ఆన్సర్స్ రాయడం తగ్గాయి. సో ఇంగ్లీష్ మీడియం అయితే ఎప్పుడూ రాస్తూనే ఉంటారు, బట్ తెలుగు మీడియంలో ఆన్సర్స్ అనేవి అప్పుడప్పుడు రాస్తారు. బట్ రాయడానికి ట్రై చేయండి, ఎందుకంటే భయపడద్దు. ఇక్కడ ఆన్సర్ రైటింగ్ లో ఇంగ్లీష్ లో ఈజీగా కట్ టు కట్ రాసే ఛాన్స్ ఉంది, బట్ తెలుగులో కూడా ఆ విధంగా మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి మనల్ని మనం. అయితే ఇది సౌజన్య రాశారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో 3వ లక్ష్యం అయిన అందరికీ ఆరోగ్యం అనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆయుష్మాన్ భారత్ నేషనల్ హెల్త్ స్కీమ్ వంటి కార్యక్రమాలు చేరుకోవడానికి కృషి చేస్తుంది. వెరీ గుడ్. ఇది కరెంట్ అఫైర్స్ ఇంక్లూడెడ్ గా చాలా పర్ఫెక్ట్ గా రాశారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనేది పాతకాలం నాటి నానుడి. దీనికి ఆరోగ్యం అన్ని ఉన్నట్లు అలాంటి ఆరోగ్యాన్ని దేశ ప్రజలకు అందించేలా ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. ఇది కూడా మనకి లింక్డ్ సెంటెన్స్ అంటే కనెక్టివిటీ పాయింట్స్ అనేవి రాయాల్సిన అవసరం అయితే ఉంది. మనం ప్రీవియస్ గా చెప్పుకున్నాం, ఒక పాయింట్ రాసేటప్పుడు అంటే ప్రాముఖ్యత రాసేటప్పుడు, అదే విధంగా మనం నెక్స్ట్ సవాళ్ళు రాసేటప్పుడు, దాంతోపాటు తీసుకోవాల్సిన చర్యలు రాసేటప్పుడు ఈ మధ్యలో కనెక్టివిటీ పాయింట్ రాయడం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ హ్యాబిట్. సో నెక్స్ట్ సవాళ్ళకు వచ్చేసరికి అధిక జనాభా అనేది అంటే పాపులేషన్ పెరగడం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ గా సవాలుగా చెప్పారు. వెరీ గుడ్. అయితే ఇక్కడ
వసతులు కల్పించడం ప్రభుత్వం వైఫల్యం అనేది, అవగాహన లేమి, శారీరక పరిశుభ్రత అనేది కూడా చెప్పారు. ప్రజల్లో అనారోగ్యం బారిన పడడం, నిధుల కొరత, ఎస్పెషల్లీ మనం మాట్లాడుకున్నదే జీడిపిలో పర్సంటేజ్, వాతావరణ మార్పులు కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా అది ఈ మధ్య వ్యాధులు ప్రబలుతున్నాయి దీనివల్ల. సో పౌష్టికాహార లోపం సంబంధించి కూడా ఇటీవల నివేదికల ప్రకారం ఏ నివేదిక అనేది ఇక్కడ చెప్పాలి కంపల్సరీ, ఎందుకంటే ఇవే మనకి యాడెడ్ పాయింట్స్ కంపేర్ టు అదర్స్. కంపల్సరీ ఏ నివేదిక అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇటీవల నివేదిక ప్రకారం దేశంలో 50% కంటే ఎక్కువ బాలికలు, స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నారు. పేదరికం, నిరుద్యోగం, ఆరోగ్యం, పేదరికం మరియు నిరుద్యోగం, ఈ మూడు ఒకదాని నుంచి ఒకటి ప్రభావితం చేయబడుతుంది అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. వెరీ గుడ్, 6 పాయింట్స్ ఆల్మోస్ట్. నెక్స్ట్కి వచ్చేసరికి అవకాశాలు రాశారు. ఇక్కడ నిధుల పెంపు అంటే ఇక్కడ ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ కోసం బడ్జెట్లో తగిన నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రాల సహకారం కూడా ఇక్కడ మనకు ఉండాలనేది కూడా ఇక్కడ రాశారు. వెరీ గుడ్. ఆల్మోస్ట్ రాజస్థాన్లో చిరంజీవి ఆరోగ్య బీమా పథకం, తెలంగాణలో ఇటీవల రాజీవ్ ఆరోగ్య బీమా పథకం లాంటివన్నీ వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్. పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యం అనేది చుట్టూ ఉన్న పర్యావరణంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి చెట్లను నాటడం వంటి కార్యక్రమాలను కూడా లింక్ చేశారు. మౌలిక సదుపాయాల కల్పన, వైద్యశాలలు చాలా వరకు పట్టణ ప్రాంతాల్లో ఉండటం వల్ల ఆరోగ్యం అందరికీ ప్రతి గ్రామ పంచాయతీల్లో ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పాలని, సరైన సదుపాయాలు కల్పించాలనేది కూడా ఇక్కడ రాశారు. వెరీ గుడ్. నెక్స్ట్ కంక్లూజన్కి వస్తే, భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిపోతున్న తరుణంలో ఆరోగ్యం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన పౌరులు దేశ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తులు అయినందున ప్రభుత్వం దీనిపై దృష్టి సారించే అవసరం ఎంతైనా ఉంది. వెరీ గుడ్ కంక్లూజన్, గుడ్. సో ఇక్కడ మిస్ అయిన పాయింట్లు మనం గమనిస్తే కొన్ని రిపోర్ట్స్ వైజ్ మనం రాయాల్సి ఉంది. మనం ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి ముఖ్యంగా సవాళ్ళకు వచ్చేసరికి మౌలిక సదుపాయాల కొరత ఉంది, లేదా అధిక జనాభా ఉంది. ఈ పాయింట్స్ పరంగా రాశారు. అంటే లెందీ పాయింట్స్, 6 పాయింట్స్, అంటే లెందీ కాదు, సింగిల్ పాయింట్స్ రాశారు, బట్ 6 పాయింట్స్ రాశారు. దీనికి మనం ప్రూఫ్స్ అయితే ఇవ్వాలి. అంటే 3 to 4 పాయింట్స్ రాస్తే సరిపోతుంది, బట్ విత్ ఎగ్జాంపుల్స్, ఉదాహరణలతో రాయండి, బెటర్. సో ఇక్కడ ఈ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ బాగానే ఉంది. నో నీడ్ టు గివ్ అడిషనల్ ఎగ్జాంపుల్స్. ఎక్కువగా మనం ఎక్స్ట్రా ఉదాహరణలు అయితే రాయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా 6 పాయింట్లు అయితే అవసరం లేదు. మనకి ఇచ్చిన సబ్ పార్ట్స్ గా 2 ఇచ్చాడు కాబట్టి, అంటే ఒక పక్క సవాలు, ఒక పక్క అవకాశాలు ఇచ్చాడు కాబట్టి 3-4 పాయింట్లు రాసి దాన్ని జస్టిఫికేషన్ చేసుకునే ఉదాహరణలు ఇస్తే సరిపోతుంది. రిపోర్ట్స్ కానీ, సూచికలు కానీ, నివేదికలు కానీ, రైట్. ఇక్కడ నివేదికలకి అవకాశాలకు సంబంధించి రాసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన చర్యలు పరంగా రాశారు. సో తీసుకోవాల్సిన చర్యలు, రైట్. సో దీన్ని మిక్స్ చేసి రాశారు. వెరీ గుడ్. అది కూడా ఒక అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఉన్న కీవర్డ్ కి మనం ఎలా అనుసంధానిస్తాం అనేది కూడా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ ప్రాముఖ్యత అనేది అవసరం, దాంతోపాటు మనం సవాళ్ళు కూడా రాయాలి. క్వశ్చన్లో యాస్టీజ్ ఇచ్చినట్టు దానికి సంబంధించి అవకాశాలు అన్నాడు కాబట్టి ఇక్కడ పాజిటివ్ నోట్, అట్ ద సేమ్ టైం మనం రాయాల్సిన తీసుకోవాల్సిన చర్యలు కూడా లింక్ చేసి రాశారు. వెరీ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద క్వశ్చన్. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ పార్ట్లో మీరు ఆరోగ్యానికి సంబంధించి ఎంతవరకు అవసరం ఈ అడిషనల్ కనెక్టివిటీ పాయింట్ కూడా రాశారు. వెరీ గుడ్. ఇలా మనకి అన్ని పాయింట్లు రాశారు. ఇక్కడ WHO నివేదిక ప్రకారం మనకి డాక్టర్లు అదేవిధంగా పేషెంట్ల యొక్క నిష్పత్తికి సంబంధించి రాసిన, లేదా కొన్ని నేషనల్ హెల్త్ ప్రొఫైల్ రీసెంట్ 2023కి సంబంధించి నివేదికలు రాసిన ఇంకా ఎఫెక్టివ్ ఉంటుంది మీ ఆన్సర్. సో ఈ ఆన్సర్కి మనం ముఖ్యంగా ఎగ్జాంపుల్స్ కొన్ని లింక్ చేశారు. అదేవిధంగా SDG గోల్ను కూడా లింక్ చేశారు. ఈ విధంగా మనం చూసుకుంటే ఈ ఆన్సర్కి మనం ఆల్మోస్ట్ 4.5 10 మార్క్స్ అవుట్ ఆఫ్ 10 మార్క్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని రాస్తున్నారు కొంతమంది. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మనం చూపించిన ఆన్సర్స్ కొంతమంది లేట్గా పంపించవచ్చు, వాళ్ళకి 5 రావచ్చు. మనం ఇన్ టైం పంపించిన వాళ్ళకి ఇక్కడ మనం డిస్ప్లే చేస్తున్నాం ఆన్సర్. అందులో మనం ఏం మిస్ అయ్యాయి అనేది చెప్తున్నాం, రైట్. ఇక్కడ ముఖ్యంగా అన్ని కనెక్టివిటీగా రాశారు. అట్ ద సేమ్ టైం మనం ముఖ్యంగా చూసుకుంటే సవాళ్ళకు వచ్చేసరికి కొన్ని ఎక్కువ పాయింట్లు రాశారు, దాన్ని చూసుకోండి. అట్ ద సేమ్ టైం మనం ప్రాముఖ్యతకి సంబంధించి లింక్ చేస్తూ అంటే అవకాశాలు, తీసుకోవాల్సిన చర్యలు రాశారు. సో కంక్లూజన్ ఎఫెక్టివ్ గానే రాశారు. వెరీ గుడ్. సో టోటల్గా ఇన్ టోటాలిటీ బాగుంది, రైట్. సో వెరీ గుడ్. కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి అంటే సవాలులో అసలు ఎగ్జాంపుల్స్ అనేవి లింక్ చేయలేదు, అది చూసుకోండి. వెరీ గుడ్.
అలా రాస్తూ ఉండండి. కంపల్సరీ హాఫ్ మార్క్ మనం బిల్డప్ చేసుకుంటూ ముందుకెళ్దాం. అయితే టుమారోస్ క్వశ్చన్ మెయిన్స్ శిక్షణకు సంబంధించి డే 6 క్వశ్చన్ ఫర్ 4th July 2024 భారతదేశ ఆర్థికాభివృద్ధిపై వస్తు సేవల పన్ను ప్రభావం గురించి చర్చించండి అని ఇచ్చారు. ఇది ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మనం క్వశ్చన్ తీసుకుంటున్నాం. ఆల్రెడీ మనం చాలా సబ్జెక్ట్స్ అనేవి కవర్ చేసుకున్నాం. ఇంకా మనకి ఎన్విరాన్మెంట్ పర్యావరణానికి సంబంధించి కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కావచ్చు, ఇంకా అవి కూడా కవర్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.